నమస్కారం. ప్రస్తుతం దేశంలో ఆర్ఎస్ఎస్ గురించి, అయోధ్యలో జరిగిన దోపిడీ గురించి తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది కదా. అది గుర్తుపెట్టుకొని నేను వెతుకుతూ ఉంటే నాకు 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగాల్లో ఇచ్చిన ఒక ఉపన్యాసం దొరికింది. 1940 మే నెలలో బెంగాల్లోని జార్గ్రామ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగిస్తూ హిందూ మహాసభ గురించి, సావర్కర్ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ జాతి పాలిట విషపు పురుగులని ఎవరు? ఆర్ఎస్ఎస్, హిందూ విశ్వ పరిషత్తు, హిందూ మహాసభ, ఈ అన్ని సంస్థలకు సంబంధించిన వారు ఈ జాతి పాలిట విషపు పురుగులని, దేశ ద్రోహులని సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది. ఆయన ఏం చెప్పారో ఆ రోజు జార్గ్రామ్లో మే 1940లో ఉపన్యసిస్తూ ఏం చెప్పారు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఆయన ఇలా ఉపన్యసించారు. హిందూ మహాసభ మతాన్ని రాజకీయాల్లోకి లాగి దాన్ని భ్రష్టు పట్టించింది. ఇది క్షమించరాని నేరం. ప్రతి హిందువు ఈ దుర్మార్గాన్ని ఎదిరించి ఖండించాలి. ఈ దేశద్రోహుల్ని మన జీవితాల్లోంచి తరిమి కొట్టాలి. వారి మాటలు ఒక్కటి కూడా వినవద్దు. వీరు దేశానికి పట్టిన చీడ పురుగులు. మనం జాతీయ సమైక్యత కోసం పాటుపడుతుంటే వీరు జాతీయ సమైక్యతను దెబ్బతీస్తున్న ప్రమాదకారులు. ఇంకా ఆయన ఉపన్యాసం ఇలా సాగింది, వినండి. బ్రిటిష్ వారితో మనం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో వినాయక్ దామోదర్ సావర్కర్ ఏమి చేశాడు? సిగ్గు లేకుండా హిందువులు బ్రిటిష్ సైన్యంలో చేరాలని భారతీయ యువకులకు ఉద్బోధించాడు. అలా మన శత్రు సైన్యానికి సైనికుల్ని సమకూర్చాడు. ఇంతకు మించిన దేశద్రోహం మరొకటి ఉంటుందా? హిందూ మహాసభ పట్ల, సావర్కర్ పట్ల ఈ దేశ ప్రజలకు తీవ్రమైన అసహనం ఉంది. ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వారి హిందుత్వ భావజాలాన్ని అసహ్యించుకుంటున్నారు. స్వాతంత్రం కోసం అందరినీ కలిపే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే హిందూ మహాసభ మతాన్ని ముందేసుకుని కుట్రపూరితంగా ప్రజల్ని చీల్చే పని చేస్తూ ఉంది. హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ సంస్థల్ని నిరసించటమే కాదు, తరిమి కొట్టాలి. దేశం కోసం ఇక్కడ ఎంతో మంది త్యాగధనులు రక్తం చిందిస్తూ ఉంటే ఆ సంస్థల వారు మాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. ఈ దేశద్రోహుల వల్ల దేశానికి ఏ మాత్రము ఉపయోగం లేదు. ఈ దేశద్రోహుల వల్ల దేశానికి ఏ మాత్రము ఉపయోగం లేదు. ప్రమాదకారులుగా ఉన్న వీరు ఎప్పటికైనా ఈ దేశానికి ప్రమాదమే. ఈ దేశానికి ప్రమాదమే. వీరి పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసంలో ఒక ముఖ్యమైన భాగం. 1940 మే నెలలో బెంగాల్లోని జార్గ్రామ్లో ఆయన మాట్లాడిన మాటలివి. ఆ రకంగా ఆయన 1940లోనే ఈ దేశ ప్రజల్ని హెచ్చరించారు. ఆ హెచ్చరికలు మనం ఇప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని నిజ జీవితంలో అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది నాకు తోచి సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాన్ని వెతికి మీకు వినిపించాను. చూడండి, మీరు కూడా నేతాజీ మాటల్లో నిజం ఉందా లేదా, అది తెచ్చి మీకు వినిపించటంలో ఏమైనా ఉపయోగం ఉందా లేదా మీరే ఆలోచించండి. ఉపయోగం ఉంది అంటేనే మీ బంధుమిత్రులతో సంప్రదించండి, చర్చిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. సెలవు.